గుమ 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 సియాట్లో వంటలు. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టాలి. కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. అంటే 2 స్పూన్లు పెద్ద స్పూన్ వేసి మిరపకాయలు ఫస్ట్ వేయించాలి. 2 స్పూన్ల ఆయిల్. నువ్వు ఎన్ని గసగసాలకు వాడుతున్నావు? 1 కప్పు గసగసాలకి 2 స్పూన్ల ఆయిల్ వేసి ముందు ఫస్ట్ మిరపకాయలు వేగించాలి దూరగా. కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత గసాలు లాస్ట్లో వేయాలి. గసాలు కూడా బాగా వేగిన తర్వాత తీసి బౌల్లో వేసి పెట్టుకోవాలి. వేసి పెట్టుకొని తర్వాత ఈ వేగించిన పప్పులు, గసాలు, మిరపకాయలు, చింతపండు, ఉప్పు, ఎండు కొబ్బరి అన్నీ మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసి పెట్టుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఇంకా తీసి డబ్బాకు పెట్టుకోవాలి. తర్వాత ఇది డైరెక్ట్గా అన్నంలో, వేడన్నంలో తినచ్చు. రైస్ కూడా తయారు చేసుకోవచ్చు, గసగసాల రైస్. ఫస్ట్ వేగించి తర్వాత పప్పులన్నీ వేగిన తర్వాత గసాలు వేయాలి. ఎందుకంటే గసాలు చిట్లుతాయి, మళ్ళీ అది సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయి, మాడిపోకుండా ఉంటాయని లాస్ట్లో వేస్తాను. ఇవన్నీ తీసి ఒక కప్పులో వేసుకుని ఆరబెట్టుకోవాలి. కొంచెం ఆరంగానే మరీ చల్లగా కాదు, మౌనంగా కొంచెం ఆరంగానే ఈ వేయించిన పప్పులు, మిరపకాయలు, గసాలు, ఎండు కొబ్బరి ఇలా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. అది చిట్లుతాయి. ఎలా అంటే కొంచెం ఎర్రగా ఉంటాయి, చిట్లుతాయి, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత కొంచెం తీసి బౌల్లో వేసుకోవాలి ఆరబెట్టుకోవడానికి. ఆరిన తర్వాత మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలా లేకపోతే కోర్సుగా? మెత్తగా వేయాలి. అంటే గసాలు సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా నలగవు. అందుకని వేగించిన పదార్థాలు, చింతపండు, ఉప్పు, ఎండు కొబ్బరి అన్నీ వేసి మిక్సీలో బాగా మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత పొడి ఇలా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. ఇది కనుక పిల్లలకి పెట్టామంటే బాడీ కూల్ అవుతుంది, ఆరోగ్యానికి మంచిది. బాలింతలు కూడా తినచ్చు, పెద్దవాళ్ళు కూడా బాడీ కూల్ అవుతుంది కాబట్టి ఇది తినచ్చు అందరూ.